మంచు కుటుంబానికి వివాదాలు కొత్తేం కాదు. నిజం చెప్పాలంటే వివాదంలోనే మంచు కుటుంబం ఉంటుంది. మోహన్ బాబు దగ్గర నుంచి లక్ష్మి వరకు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. అయితే ప్రెజెంట్ విష్ణు నటించిన కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన విష్ణు అక్కడ ఇక్కడనే తేడా లేకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన భార్య వెరోనిక గురించి కామెంట్ చేశారు. విష్ణు వెరోనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెరోనిక క్రిస్టియన్ అయిన విష్ణు ప్రేమను అంగీకరించి మోహన్ బాబు వారికి పెళ్లి ఘనంగా జరిపించారు. వీరికి 4 పిల్లలున్నారు. అయితే చివరిగా వీరికి విద్య ఆర్య అనే పాప కూడా ఉన్నారు. మంచు విష్ణు కన్నా వెరోనిక ఎక్కువగా సంపాదిస్తుంది. ఆమెకు విదేశాలు దుస్తుల బ్రాండ్ కంపెనీ కూడా ఉంది. తాజాగా మంచు విష్ణు తన భార్య క్రిస్టియన్ అని, తాను హిందూ అని, ఎవరి నమ్మకాలు వారివని చెప్పారు. నేను పక్కా హిందూ, నా భార్య క్రిస్టియన్. తాను రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది. బైబిల్ని ప్రతిరోజు బెడ్ కింద పెట్టుకుని పడుకుంటుంది. అలా చేస్తే నాలో ఉన్న దయ్యాలు పోతాయని ఆమె నమ్ముతుంది. దేవుడు ప్రతి చోట ఉంటాడు. మీరు దేవుడితో మాట్లాడాలి అనుకుంటే మనసుతో కమ్యూనికేట్ చేయాలి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దానికోసం టెంపుల్స్ కెళ్లాల్సిన అవసరం లేదు. మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మాత్రమే వెళ్ళాలి. కొన్ని ఆలయాల్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పారు. అయితే విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నప్ప రిలీజ్ దగ్గర పెట్టుకుని మంచు విష్ణు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. కన్నప్ప మొత్తం హిందుత్వం మీదనే ఉంటుంది. ఇప్పుడేమో విష్ణు దేవుడు ప్రతి చోట ఉంటాడు, ఆలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, నా భార్య క్రిస్టియన్ అని చెప్పడంతో పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంట్రవర్సీ చేయడానికి విష్ణు మాట్లాడుతున్నారని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి.